95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ గణేష్ వద్ద బీజేపీ నాయకుల ఆందోళన. ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్ కోసం ఎదురు చూసిన తండ్రి కొడుకులపైకి దూసుకెళ్లిన లారీ, 2 మృతి. కాకినాడ రూరల్ మండలంలో గురు పూజోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు. చంద్రబాబు పేదల కోసం ఒక్క పథకం ప్రవేశపెట్టలేదు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ గణేష్ వద్ద బీజేపీ నాయకులు వల్లెపు గోవర్ధన్ ఆధ్వర్యంలో స్టాలిన్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. ర్యాలీగా ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ తక్షణమే ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హిందూ ధర్మం స్టాలిన్కి తగిన రీతిలో గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు. గౌరవించని ఇటువంటి మనిషిని ఇమ్మీడియట్ బర్తరఫ్ చేసి చట్టపరంగా శిక్షించే వరకు ఈ భారతీయ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతుంది. నరేంద్ర మోడీ గారు దేశాన్ని నిర్మిస్తుంటే ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలమడుగు మండలం గ్రామంలోని బస్ కోసం ఎదురు చూస్తున్న తండ్రి కొడుకులపైకి లారీ వెళ్లడంతో తండ్రి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कौन कौन है उसमें? अब्बो పని చేస్తారు సార్. నార పని చేస్తారు. ఏం పని చేస్తారు మీరు? ఏమన్నా డైరీ ఫామ్ పాలు పెడతాడు. మందపల్లి మెదక్ అనంతరం
కాకినాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ గణేష్ బాబు ఆధ్వర్యంలో గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. కాకినాడ రూరల్ మండలం నుండి ఉత్తమ ఉపాధ్యాయులను కన్నబాబు ఘనంగా సత్కరించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన సరస్వతి దంపతులను సత్కరించి సన్మాన పత్రాన్ని అందజేశారు. కాకినాడ రూరల్ మండలం స్థాయిలోని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన శేషకుమారి, రత్నమాల, సుమంగళి, విజయలక్ష్మి, శేషమాంబాలను సన్మానించారు. చాలా సంతోషకరమైన అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈరోజు మన మండలంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మన గౌరవ శాసనసభ్యులు వారి సమయాన్ని కేటాయించి గతంలో ప్రైవేటు పాఠశాలలో కాదని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి పిల్లల్ని. ఆ పరిస్థితి ఉండేది. ఆఫీస్ ఉండదు, ఒక బ్లాక్ బోర్డ్ ఉండదు. అలా నడిచిన మన విద్యా వ్యవస్థని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు నిరుపేదల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు విమర్శించారు. పిఠాపురం మహారాజా కోటలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం రూరల్, గొల్లప్రోలు నగర పంచాయతీ, గొల్లప్రోలు రూరల్ యు కొత్తపల్లి మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం నూతనంగా మంజూరైన సుమారు 1500 పెన్షన్లను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. దాంట్లో భాగంగా పెద్దలు ముందు మా ఇద్దరు అబ్బాయిలు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఉద్యోగం చేసే వ్యక్తికి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వచ్చింది. 23 సంవత్సరాల వయసు, రాజకీయం చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాను. ఇన్ని సౌకర్యాలు మనకి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల వచ్చేది. మరి ఈ రోజున మరి నెట్వర్క్ ఆసుపత్రిలో మన ప్రీతం శాసనసభ్యులు వారు పెండెం దొరబాబు గారు చూస్తున్నారు. నాయకులకు అలాగే పెన్షన్దారులు అక్కా చెల్లెమ్మ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ సమస్య మా సమస్యగా తీసుకుని ఆ సమస్యను తీర్చే దిశగా డబ్బులు తీసుకోవాల్సిందే కోరుతున్నాం. దయచేసి డబ్బులు తీసుకోవాల్సిందే కోరుతున్నాం అమ్మా. ప్రజల గురించి ఆలోచన చేయలే. ఇదిగో ఈ పథకం పెట్టాను, ఈ పథకం ద్వారా సామాన్యులకు నేను లబ్ధి చేకూర్చాననే దిశగా ఒక్క పథకాన్ని మీరు ఎవరైనా చెప్పొచ్చమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక్క పథకాన్ని మొన్న జరిగినటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఏదన్నా ఒక్క పథకాన్ని ఆయన పెట్టగలిగాడా అని చెప్తా ఉన్నా. ఇంకా చెప్పవలసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా, ఈ 4 సంవత్సరాలు 4 నెలల కాలంలో ఎంత చెప్పినా తరగని విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముందుకు తీసుకెళ్లారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. సంవత్సరం 3 నెలలుగా మమ్మల్ని ఎక్కడా కూడా మా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా
మీరు తిరగండి. చిన్నపోరుగాళ్ళు ఒకచోట ఉండరంటే ఉండరు. వాళ్ళు చేసే అల్లరి చిలిపి పనులు అంత ఇంత కాదు. ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళని ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి, లేకపోతే ఒక్కసారి ప్రాణాల మీద కూడా వస్తుంది. లేటెస్ట్గా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా మీర్పేటలో జరిగింది. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో మంత్రాల చెరువు దగ్గర ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ గేటుకు చాలా రోజుల నుంచి తాళం వేసింది. గత 2 రోజుల నుంచి గేటు జాలి తొలగించి మార్నింగ్ వాకర్స్ వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్నింగ్ వాకింగ్కి వచ్చిన ఓ మహిళ వాకింగ్ చేస్తుండగా ఆమె కుమారుడు గేటు మధ్యలో నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో ఆ చిన్నారి తల గేటు ఐరన్ గ్రిల్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఎంతకీ బయటకు రాకపోవడంతో చిన్నారి ఏడవటం మొదలుపెట్టాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో చిన్నారిని బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బయటికి రమ్మనండి. ఏం కాదు, నేను ఎక్కువ అమ్మాయి ఎక్కువ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దౌర్జన్యాలకు భయపడేది లేదని బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాగంటి అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రౌడీలచే దౌర్జన్యం కాండ కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆయన చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే సొంత పార్టీ నేతలను సైతం వదలకుండా కేసులు పెట్టించడమే కాకుండా దాడులకు కూడా పాల్పడుతున్నారని అన్నారు. రాఖీ పండుగ రోజు పోలీసులకు రాఖీ కట్టేందుకు వెళ్తే తనకు ఎఫ్ఐఆర్ను బహుమతిగా ఇచ్చారని అన్నారు. గూగుల్, యూట్యూబ్ వంటి వాటిల్లో సెర్చ్ చేస్తే మాగంటి దౌర్జన్య కాండే దర్శనమిస్తుందని, వాటిపై కూడా కేసులు పెడతారా అని నిలదీశారు. ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాల తీవ్ర అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4గురికి దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. ఇక నియోజకవర్గం మత్తులో మునిగి తేలుతోందని, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. అంటే 4 ఏళ్లలో నీ డిగ్రీ కాకెత్తుకుపోయిందా? ఈ ఇయర్ ఈ సీ టర్మ్ ఏం పెడతారు? ఈ డిగ్రీ ఇంటర్ కూడా ఉండదు, మరి 10th పెడతారో మరి ఏం పెడతారో, ఏం చదువుకున్నారో మరి క్లారిటీ ఇవ్వాలి. ఆయన చదివిన చదువు ఏంటో ఆయనకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక టర్మ్ లో ఒకటి పెట్టారు, ఒక టర్మ్ లో ఒకటి పెట్టారు. మరి ఆయన చదువు మీద కూడా ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి. ఇలా ప్రతి 4 ఏళ్లకి ఆయన చదువు అందరు ప్రమోట్ అవుతారు, మరి ఎందుకు డిమోట్ అవుతున్నాడో తెలియట్లేదు. రాష్ట్ర డీజీపీ గారికి మరియు సిపి గారికి నేను అడుగుతున్నాను, అసలు ఆయన చుట్టూ ఉన్న రౌడీ షీటర్లని మీరు కౌన్సిలింగ్ పిలుస్తున్నారా? వాళ్ళు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు మీకు తెలుసు. ఆయన చుట్టూ ఎందుకున్నారు? ఆయన చుట్టూ ఉన్నంత మాత్రాన సత్యహరిశ్చంద్రులు అయిపోతున్నారా? మీరు ఎందుకు పిలవట్లేదు? వాళ్ళ మీద పీడీ యాక్ట్లు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు కూడా బాధ్యత గల పోలీసులే. మీరు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళందరినీ మంత్లీ కౌన్సిలింగ్ పిలవాలి. రౌడీ షీటర్లకి కొంచెమన్నా భయభ్రాంతులు కల్పించాలి. కబ్జాలు, కంప్లైంట్లు ప్రజలే వాళ్లే వచ్చి ఇచ్చారు నాకు. వాళ్ళు ఇవ్వడం బట్టే నేను పోస్ట్ పెట్టాను. 332 IJ ప్లాట్ నంబర్. దీని మీద 4 ఏళ్ల క్రితం ఆయన భార్య పేరు మీద అగ్రిమెంట్ వేసుకున్నారు. అది జూబ్లీహిల్స్ PS లో కేసు నమోదై లేదా? 4 ఏళ్ల నుంచి వాళ్ళకి ఏ రకమైన రిలీఫ్ ఇవ్వకుండా
సిపి గారి దృష్టిలో ఉంది ఈ కేసు. వాళ్ళు ఎంత పోరాడినా వాళ్ళకి ఏమి రిలీఫ్ ఇలే. ఇప్పుడు 4 years నుంచి అదే కేసు నడుస్తా ఉంది. మీరు నీకు ఒక పోస్ట్ పెట్టినందుకే నాకు ఇంత మనక్షోభ అయిపోయిందని చెప్పావే, మరి వాళ్ళందరూ ఈ ప్రజల సంగతి అంతా ఏంటి? ఇలా ల్యాండ్ కబ్జాలు చేసి, ఇలా దౌర్జన్యాలు చేసి ఎన్ని రోజులు ప్రజల డబ్బుతో బతుకుతావు? ప్రజల ఉసురు నీకు కొట్టకుండా ఉండదా? ఈ రోజు అనుభవిస్తున్నావు. ప్రజల ఉసురు తగలదు అనుకుంటున్నావా? తప్పకుండా తగులుతుంది. గొంతెత్తి నేను మాట్లాడుతున్నాను, చాలా మంది మాట్లాడే ధైర్యం కూడా లేకుండా ఉన్నారు. నాకున్న ధైర్యం నాకున్న వెనక ప్రజలే. దయచేసి ఎడిట్ చేయకుండా మీరు ఇది ప్రసారం చేయాలని విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఎస్ఐ గారు, సిఐ గారు కాపీ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. అవును, మేము ఉన్నాం ప్రజలకి. అంటే ఎలా భరోసా ఇవ్వడం అంటే మీరు అడిగే కేసులన్నీ పెడతా ఉంటాడు ఆయన భయపెట్టేదానికి. ప్రజలకు నేనున్నాను, వస్తున్నారు నా దగ్గర. మేము ఏ సమస్య వచ్చినా మేము నిలబడుతున్నాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా స్తోమత మేరకు మేము నిలబడి వాళ్ళకి హెల్ప్ చేసినవి ఉన్నాయి. ఇలా ఉందనే ఆయన నన్ను భయపెట్టడానికి ఈ కేసులు ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది నేను నా మీద పెట్టాడు కేసు అని కాదు, ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రజల్లో తెలియాలి అందరికీ అని, ఆయన సంగతి తెలియాలని పెట్టడం ఈ ప్రెస్ మీట్ అండి. ఇస్తాను, నెక్స్ట్ ప్రెస్ మీట్ లో పేర్లతోనే వస్తారు. నేను 30వ తారీఖు పోస్ట్ చేశాను కేసు. ఐ థింక్ సాయంత్రానికి కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు కేసు ఆయన మీద పోస్ట్ చేసాం. పెట్టాలంటే ఆయన పెట్టాల, ధైర్యం ఉంటే ఆయన పెట్టాలి వచ్చి. అంతేగాని అనుచరు ఏమీ లేని ఎవరో కార్యకర్త అని పెట్టి, ఒక ఐడి కార్డు లేదు, ఒక ఏమీ లేదు, అలాంటి వాళ్ళతో కేసు పెట్టించారు. ఇంటి ఓనర్ మీద ప్రెషర్ చేపెడతారు. నువ్వు నీ బిల్డింగ్ ఇవి లేవు అవి లేవు, నువ్వు ఆ మనిషిని ఖాళీ చేయించకపోతే నీ ఇల్లు కూలగొడతామని. మా కార్యకర్తలు, మా అనుచరుల మీద ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు. నువ్వు ఏం చేసి ఇలాంటి వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తున్నాడో ఆయన కేసీఆర్ నాకు అర్థమే కావట్లేదు. భార్యకి బెదిరింపు కాల్స్ వస్తాయి. మీ భర్త తిరుగుతున్నాడు వాళ్ళతో, సాయంత్రం ఇంటికి వస్తాడో లేదో చూసుకోండి, మరి మాకు సంబంధం లేదు అని వాళ్ళ అనుచరులు కాల్స్ చేస్తుంటారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తావు? ప్రజలు తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఈసారి నిన్ను 9 ఏళ్ళు భరించారు, అందరు విసిగిపోయి ఉన్నారు. ఈసారి నీకే తెలుస్తుంది. ఈ భయంతోనే ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఎక్కడ ఓడిపోతానో అన్న భయంతో ఈ దౌర్జన్యాలకు దిగుతున్నాడు. నువ్వు దౌర్జన్యం చేసే కొద్దీ నీకు అగేన్స్ట్ అవుతుంది. ప్రెస్ మీట్ ఇందుకే పెట్టడం జరిగింది. దయచేసి మీరు ఏది ఎడిట్ చేయకుండా చెప్పింది అంతా మీ మీడియాలో వచ్చేటట్టు ప్రసారం అయ్యేటట్టు చూడండి. మాగంటి గోపీనాథ్ గురించి జనాలు తెలియాలి. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. నేను గొంతెత్తి నేను మాట్లాడుతున్నాను, చాలామంది మాట్లాడే ధైర్యం కూడా లేకుండా ఉన్నారు. నాకున్న ధైర్యం నాకున్న వెనక ప్రజలే. దయచేసి ఎడిట్ చేయకుండా మీరు ఇది ప్రసారం చేయాలని విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ పిఎస్లో ఎస్ఐ గారు, సిఐ గారు కాపీ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. అవును, మేము ఉన్నాం ప్రజలకి. అంటే ఎలా భరోసా ఇవ్వడం అంటే మీరు అడిగేది మా ఎలిగేషన్స్ ఎలాగా ప్రూవ్ కావండి? అవేవో సుత్తి కేసులన్నీ పెడతా ఉంటాడు ఆయన భయపెట్టేదానికి. ప్రజలకు నేనున్నాను, వస్తున్నారు నా దగ్గర. మేము ఏ సమస్య వచ్చినా మేము నిలబడుతున్నాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా స్తోమత మేరకు మేము నిలబడి వాళ్ళకి హెల్ప్ చేసినవి ఉన్నాయి.
ఇలా ఉందనే ఆయన నా మీద నన్ను భయపెట్టడానికి ఈ కేసులు ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది నేను నా మీద పెట్టాడు కేసు అని కాదు, ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రజల్లో తెలియాలి అందరికీ అని, ఆయన సంగతి తెలియాలని పెట్టడం ఈ ప్రెస్ మీట్. మేడం ఒకే కుటుంబంలో 4 దళిత బంధు ఇచ్చారని చెప్పారు కదా? అవును. అది ఎక్కడ మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? ప్రూఫ్ ఉందండి. ఎవరికి ఇచ్చారు? పేరు ఏమని చెప్పారు? ఓ ప్రముఖ సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కృష్ణానగర్లోని మోర్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు వెళ్లిన తమకు సుమారు 4 నెలల క్రితమే ఎక్స్పైరీ డేట్ పూర్తయిన ఆహార ఉత్పత్తులను విక్రయించారని బాధిత వినియోగదారులు వాపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమ వద్ద గార్బేజ్ బ్యాగులు లేకపోవడంతో మర్చిపోయామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సూపర్ మార్కెట్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కంప్లైంట్ చేసి రాదా? ఫోటో కొట్టరా? కొడతా. మార్నింగ్ మేము 11 o'clock ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్లో ఐటమ్స్ కొనుక్కున్నాము. మేము రెగ్యులర్గా ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడనే కొంటాము. ప్రతిసారి ఏదో ఒకటి ర్యాష్గా మాట్లాడతారు, రూడ్గా మాట్లాడతారు. ఏదైనా ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే పక్కకి వెళ్ళండి, తెచ్చుకోకపోండి, అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయని చెప్తారు. ఈరోజు మార్నింగ్ మేము ఒక దగ్గర 32 ఐటమ్స్ కొనుక్కున్నాము. అన్ని ఎక్స్పైర్ ఐటమ్స్ ఉన్నాయి. నగేట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పెప్పర్ బోట్, జ్యూస్ బాటిల్స్ కానీ అన్ని ఎక్స్పైర్ ఐటమ్స్ అమ్ముతున్నారు. వాళ్ళని ఏంటంటే లేదు సార్ మేము చూసుకోలేము సారీ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళందరూ. మేము దీంతో పాటు చికెన్ నగేట్స్, జ్యూస్ బాటిల్స్, బిస్కెట్స్, ఇంకా గ్రీన్ పీస్ వస్తాయి కదా అవన్నీ కొన్నాము. అవి అయితే 1 year డేట్ బిఫోర్ ఎక్స్పైర్ అయిపోయినాయి. వీళ్ళు ఏమనంటే వీళ్ళు లేదు సార్ మేము చూసుకోలేము, మా దగ్గర గార్బేజ్ కవర్లు లేవు, అందుకని అక్కడ పెట్టేసామని చెప్పంటున్నారు. ఇది వచ్చేసి ఇది యూసఫ్ కూడా కృష్ణానగర్ మోర్ సూపర్ మార్కెట్ మెట్రో పిల్లర్ నంబర్ 1548 ఆపోజిట్ లో ఉంటుంది. ఇది కృష్ణానగర్ మెయిన్ సర్కిల్ చౌరస్తాలో. మార్నింగ్ వచ్చి 10:30 నేను తీసుకుంది. ఇది ఎక్స్పైర్ అయినా కూడా మళ్ళీ బిల్ ఇచ్చారు. అడుగుతేమో సారీ సార్ అది అని చెప్తున్నారు. ఇప్పుడు దగ్గర చాలా ప్రోడక్ట్స్ అన్ని 1 year బ్యాక్ ది ఎక్స్పైర్ అయినా కూడా అమ్ముతున్నారు. ఇంట్లో చిన్నపిల్లలకి జ్యూస్ బాటిల్స్ అవి తీసుకున్నాం, బిస్కెట్ ప్యాకెట్స్. వాళ్ళు తాగి హాస్పిటలైజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా మనకు పక్కనే అని చెప్పి చూసినా కూడా మళ్ళీ ఎక్స్పైర్ అయిందే అమ్ముతున్నారు. దీని గురించి మరి ఏమంటారు? మరి ఉదయాన్న మా పిల్లలు స్కూల్ పోయేదానికేసి జ్యూస్ అడిగితే మోర్కి వచ్చిన కృష్ణానగర్లో అక్కడ వచ్చి చూస్తే గ్రీన్ పీస్, రియల్ జ్యూస్ ఫ్రూట్ కానీ అడిగిండ్రు. ఇస్తే స్కూల్ పోయే ముందర తాపినాం. ఆ పిల్లలు వాంతి చేసుకున్నారు.
మళ్ళీ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. గ్రీన్ పీస్ అయితే ఏకంగా 4 months ఎక్స్పైర్ అయిపోయినది. ఈ జ్యూస్ కూడా 4 months అవుతుంది. రెగ్యులర్ 1 month లో మేము 15 days ఈ సూపర్ మార్కెట్ వస్తాము. ఎన్ని రోజులు డేర్ చూసుకోలేదు. ఇప్పుడు చూస్తే మొత్తం ఎక్స్పైర్ అయిపోయినాయి. ఈ కృష్ణానగర్లో మొత్తం ఇది ఒక్కటే ఉంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకి ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది, పెద్దవాళ్ళకి కూడా అయిపోతుంది ఈ ఫుడ్ వలన. మాకైతే ఫుడ్ చూస్తుంటే ఎన్నిసార్లు తిన్నామో మాకే తెలియట్లేదు. దీని మీద అధికారులు ఏమన్నా చర్య తీసుకుంటే బాగుంటుందని. మేము ఏదో కానీ చిన్న పన్నగా బతుకుతున్నాము. ఈ మోరు ఉన్నందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి ఎన్ని ఎక్స్పైర్ అయిపోయినట్టు తిన్నామో మాకే తెలియట్లేదు. హిందూ దేవాలయాలపై రెవెన్యూ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించి కూల్చివేయటం ఎంతవరకు సమంజసమని మదనపల్లె మండలం కోళ్లబయలు పంచాయతీ అమ్మచెరువు మిట్టవాసులు ప్రశ్నిస్తున్నారు. అమ్మచెరువు మిట్టపై ఎంతో వ్యయ ప్రయాసాలతో భూమిని చదును చేసి గుడి నిర్మాణం చేపడితే స్థానికులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంపై నిరసన వ్యక్తం చేసి జేసీబీ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కాలనీవాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి వారు అనుమతితో గుడి నిర్మాణం చేపట్టి 3 నెలల క్రితం విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు అన్నదానం, భజనలు చేయడం జరుగుతోందన్నారు. దాతలు, భక్తుల విరాళాలతో గుడి నిర్మాణం జరుగుతున్న తరుణంలో వీఆర్ఓ, ఆర్ఐ, పోలీసులను వెంట పెట్టుకుని వచ్చి నిర్మాణ దశలో ఉన్న గుడిని తమకు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా పైనుండి ఒత్తిడి ఉందని చెబుతూ కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కూల్చివేసిన గుడిని నిర్మించే వరకు జేసీబీని వదలమని అడ్డుకున్నారు. అక్రమంగా కూల్చివేసిన మన గుడిని అధికారులు నశించాలి, 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 నశించాలి. ఇప్పుడు మార్చేయాలి ముందు వాళ్ళ దగ్గర నాయన వాళ్ళే సంవత్సరం వాళ్ళే అసలు షూలు వేసుకొని వస్తాడా పిల్లోడా చిన్నోడా పిల్లోడ పెద్దోడు ఎవడో చేస్తాడు. ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక ఆర్డర్ ఉంటుంది కదా. ఉంటుంది సార్, ఖచ్చితంగా. మీరు రండి, వితౌట్ ద ఆర్డర్ హౌ మెనీ మాస్క్స్ ఆర్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్, without the order how many churches are going to be constructed, I will come to know kada there what type of action we are taking. Correct kada? What I am asking, is it correct or not? Without the permission itself, so many mosques are constructing. So many churches are constructing. Nobody is there asking. ఇప్పుడు వెంకటరమణ స్వామి గుడి కడతా ఉన్నాం. ఎక్కడ సార్, ఎక్కడ కడతా ఉన్నాము చూసారు కదా, గుట్టలో సనాతన ధర్మము అనగారిపోతాందే, పోతాండం నాశనం అయిపోయి ఒక చిన్న గుడి కట్టుకొని ఏదో రామకృష్ణ గోవిందా అనుకొని బతుకుదాము అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి గోవిందా కట్టుకుంటా ఉంటాం. దీనికి అడ్డం పడే వాళ్ళు ఉంటే ఎట్లా సార్? గుంటూరు జిల్లాలో తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున రైలు పట్టాలపై తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మచిలీపట్నంలో ఉద్యోగం చేస్తూ తెనాలి రైల్వే క్వార్టర్స్లో ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. మచిలీపట్నంలో రైల్వేలో ఏసీ మెకానిక్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు.
ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత వినే ఉంటారు. ఆ సామెతకు అర్థం చెప్పే ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. నింగిలో రివ్వున ఎగరాల్సిన విమానం నేలకు దిగొచ్చింది. లారీపైకి చేరి రోడ్డు మీద పరుగులు పెట్టింది. కర్నూలులో రోడ్డు మీద వెళుతున్న విమానాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. లారీ మీద ఉన్న విమానంతో సెల్ఫీలు దిగారు. ఈ విమానాన్ని హోటల్ ఏర్పాటు కోసం ఢిల్లీ నుంచి కర్నూలు తీసుకుని వచ్చారు. కర్నూలు సిటీ ఆన్ వింగ్స్ బైమార్స్ అనే పేరుతోటి నగరంలో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు. విమానం థీమ్తో రెస్టారెంట్ ఏర్పాటు చేయడమే దీని ప్రత్యేకత. ఇందుకోసం నిర్వాహకులు ఢిల్లీ నుంచి ఓ లారీని విమానాన్ని కర్నూలుకు తీసుకుని వచ్చారు. కర్నూలు నగర శివార్లలోని ఈ వాహనాన్ని ఆపారు. దీంతో విమానాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. అటుగా వెళుతున్న వాహనదారులు, స్థానికులు విమానం రోడ్డెక్కింది అంటూ ఆశ్చర్యంగా దాంతో సెల్ఫీలు దిగారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖైరతాబాద్ గణేష్ వద్ద బీజేపీ నాయకుల ఆందోళన. ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్ కోసం ఎదురు చూసిన తండ్రి కొడుకులపైకి దూసుకెళ్లిన లారీ, 2 మృతి. కాకినాడ రూరల్ మండలంలో గురు పూజోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు. చంద్రబాబు పేదల కోసం ఒక్క పథకం ప్రవేశపెట్టలేదు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు విమర్శలు. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.